నేను ఇది నాకు ఇది ఇచ్చిండ్రు కదా నోటీస్, నా నోటీస్ చదువుతున్నా. ఈరోజు నాగర్ కర్నూలు పోలీసు వారి నోటీసులు. ఇందు మూలంగా నాగర్ కర్నూలు పట్టణ బీజేపీ అండ్ టీఆర్ఎస్ జేఏసీ కార్యకర్తలకు మేము తెలియజేయన విషయం ఏమనగా తేదీ 14/6/2013 నాడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కావడం వలన శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి. కావున మీరు ఎవ్వరూ అట్టి అనుమతి లేని కార్యక్రమంలోకి హాజరు కాకూడదు. హాజరైనచో మీపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని నోటీసులు జారీ చేయడమైనది. ఇలా పార్టీ ప్రభుత్వానికి ఈ యొక్క చలో అసెంబ్లీని అడ్డగించుకోవడం కోసము ఏర్పాటు చేసినటువంటి నిర్బంధం ఏదైతున్నదో అడుగడుగున పోలీస్ చెకప్, అడుగడుగున బ్యారికేడ్స్, అడుగడుగున ముళ్ల కంచెలు, అడుగడుగున పారామిలిటరీ, అడుగడుగున అనేక రకాలుగా ఈ యొక్క పోలీసు మరి చెక్ పోస్టులు. ఈ తెలివి పాకిస్తాన్ సరిహద్దు మీద పెట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టులకు వదిలేశారు. చైనాకు సంబంధించినటువంటి పోలీసులు సైన్యము మరి భారత భూభాగంలోకి వస్తే అడ్డుకునేటువంటి తెలివి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు తప్ప ప్రజాస్వామ్యబద్దంగా గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటం, అనేక మంది బలిదానమైనటువంటి ఈ యొక్క తెలంగాణ సమస్య ఏదైతున్నదో ఈ ప్రభుత్వాలు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి సమస్య పైన ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటే దానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు ఎమర్జెన్సీని తలపించే విధంగా కార్యకర్తలను 3 రోజుల నుంచి చట్టవిరుద్దంగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. చట్టం ప్రకారము ఎవరైనా అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను వేలాది మందిని అక్రమంగా అన్యాయంగా ఈ రోజు ఈ ప్రభుత్వము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తిండి పెట్టకుండా ఈ రోజు ఒక్కొక్క రూమ్ లో దొంగల్లాగా, క్రిమినల్స్ లాగా, టెర్రరిస్టులాగా ఈ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల వ్యవహారం చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం నేను ఈ సందర్భంగా మనయేస్తున్నాను, మీరు చలో అసెంబ్లీని అడ్డుకుంటున్నారు. ఇదే విధంగా వ్యవహారం చేసినట్లయితే 2014 ఎన్నికల్లో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఈ అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు అడ్డుకుంటారు. మీరు చలో అసెంబ్లీని అడ్డుకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ ఎమ్మెల్యేను కూడా గెలిపించరు. అసెంబ్లీకి రాకుండా ఈ ప్రజలు అడ్డుకుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అక్రమ అరెస్టులను ఖండించండి, అక్రమ అరెస్టులను ఖండించండి, అక్రమ అరెస్టులను ఖండించండి. లాఠీలు తూటాలతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరు, ఆపలేరు. లాఠీలు తూటాలతో తెలంగాణ ఉద్యమాన్ని